గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు దిల్ రాజు ప్రొడక్షన్స్లో మళ్ళీ ఒక సినిమా చేయబోతున్నారు. ప్రజెంట్ గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఒక కాంబో అంటే అందరూ భయపడాల్సిందే. కానీ ఇప్పుడు దిల్ రాజు మాత్రం భయపడండి, ఎందుకంటే రెమ్యునరేషన్ అసలు తీసుకోవట్లేదంటే రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకూడదని ఫర్దర్గా డిసైడ్ అయ్యారంట. సో దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ కూడా, అదేవిధంగా స్టోరీ లైన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ రామ్ చరణ్ గారు అదే పనిలో ఉన్నారంట. సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి ఈ రోజు అయితే వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో అదేవిధంగా గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత దిల్ రాజుకి సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా కలిసి వచ్చింది. సో ఈ మూవీలో వచ్చిన నష్టం దాదాపుగా గేమ్ చేంజర్ అని తెలుసు కదా, గేమ్ చేంజర్లో వచ్చిన నష్టాన్ని సంక్రాంతి వస్తున్న సినిమా పూర్తి చేసిందని చెప్పాల్సిందే. దాదాపుగా ఈ సినిమా 131 కోట్లు, దాదాపుగా 5వ రోజు కలెక్షన్స్ తెలుసుకుంటే 180 కోట్లు కొట్టిందంట. సో ఆ విధంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో దాదాపుగా భారీ వసూలు సాధించినప్పటికీ ఇంకా గేమ్ చేంజర్ తర్వాత ఇంకో సినిమా చేయబోతున్నారు కదా. సో ఆ సినిమాతో కంపల్సరీగా దిల్ రాజు గారికి అనదర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే ఖచ్చితంగా. సో రామ్ చరణ్ గారు ఎంత మంచి వాడు చూడండి, రెమ్యునరేషన్స్ తీసుకోవట్లేదంటే చాలా గ్రేట్ అండి. సో ఫ్లాప్ అయిందని తెలిసి అలా తన ప్రొడ్యూసర్ నష్టపోకూడదని చెప్పి ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో రామ్ చరణ్ వాళ్ళంటే ఫుల్ హార్టెడ్. సో ఖచ్చితంగా చెప్తున్నాను, రామ్ చరణ్ మంచోడు. జై రామ్ చరణ్, గ్లోబల్ స్టార్, జై.